గోల్ఫ్ కేవలం వినోదం కోసం ఆడే ఆట మాత్రమే కాదని, అది జీవిత గమనాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనమని ప్రముఖ నటుడు మాధవన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రీడ తన కెరీర్పై, వ్యక్తిగత ప్రవర్తనపై చూపిన ప్రభావాన్ని ఆయన వివరిస్తూ, ముఖ్యంగా ఏకాగ్రతను పెంపొందించుకోవడంలో గోల్ఫ్ తనకు ఒక పాఠశాలలా పనిచేసిందని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో చుట్టూ వందలాది మంది ఉన్నా గందరగోళం నెలకొన్నా కదలకుండా పాత్రలో లీనమవడానికి గోల్ఫ్ నేర్పిన క్రమశిక్షణే కారణమని ఆయన వెల్లడించారు. ప్రపంచంలో మీతో మీరు పోటీపడే ఏకైక ఆట గోల్ఫ్ అని చెబుతూ, ఇందులో పర్ఫెక్ట్ షాట్ కోసం నిరంతరం శ్రమించడం వల్ల సహనం, నిలకడ అలవడుతాయని మాధవన్ విశ్లేషించారు. ఒకప్పుడు అవుట్డోర్ షూటింగ్ లో ఎదుటివారిని చూసి భయపడేవాడినని, కానీ ఈ ఆట ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం తనలో ఆందోళనను పూర్తిగా తొలగించిందని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. నిజానికి గోల్ఫ్ ఆడితే క్రమశిక్షణ పెరుగుతుందా అనే ప్రశ్నకు క్రీడా నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఈ ఆటలో ప్రతి షాట్ కు ముందు పక్కా ప్రణాళిక, శారీరక సమతుల్యత, మానసిక నిశ్చలత అవసరం. ఇది సహజంగానే వ్యక్తిని క్రమశిక్షణ వైపు నడిపిస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మెదడును ఎలా నియంత్రించుకోవాలో, ఓటమిని హుందాగా ఎలా స్వీకరించాలో ఈ ఆట నేర్పిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు, పెద్ద కంపెనీల సీఈఓలు ఈ ఆటపై మక్కువ చూపిస్తారని, ఒక వ్యక్తి తన వైఫల్యాలకు ఇతరులను నిందించకుండా తన తప్పును తాను తెలుసుకునేలా గోల్ఫ్ ప్రేరేపిస్తుందని మాధవన్ షేర్ చేసిన వీడియో సారాంశం. కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాకుండా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ క్రీడ ఒక మెదడుకు పదును పెట్టే వ్యాయామంలా పనిచేస్తుంది. మాధవన్ వివరించినట్లుగా గోల్ఫ్ ఒక వ్యక్తిని అంతర్గతంగా సంస్కరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆటలో ఎదురయ్యే సవాళ్లు నిజ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలకు ప్రతిరూపాలుగా భావిస్తే వాటిని అధిగమించే క్రమంలో మనిషి మరింత పరిణితి చెందుతాడు. మైదానంలో నిశ్శబ్దంగా ఉంటూనే లక్ష్యంపై గురిపెట్టడం వల్ల నిత్య జీవితంలో పని పట్ల అంకితభావం పెరుగుతుంది. ఇతర ఆటల వలె ఇది వేగంతో కూడుకున్నది కాకపోయినా ప్రతి కదలికలోనూ అపరిమితమైన ఏకాగ్రతను డిమాండ్ చేస్తుంది. ఈ నిలకడైన స్వభావమే ఒక నటుడిగా మాధవన్ తన కెరీర్ లో అత్యున్నత స్థాయికి చేర్చిందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిమర్శ అనే 3 సూత్రాలను నేర్పే గోల్ఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పులకు శ్రీకారం చుడుతుందని చెప్పవచ్చు.